అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మణ్ కుమార్ తిరుమల. నేను ఒక సాధారణ హిందువుని. క్రైస్తవుల్ని కొత్తగా పరిశీలించాలని చెప్పి అనుకున్నాము. అందులో భాగంగా ఇప్పటివరకు కొన్ని వీడియోలు చేసుకోవడం జరిగింది. ఇవాళ మరొక వీడియో, అంటే 8వ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది. ఇప్పటిదాకా మనము పరిశీలించిన వాటిని కనుక మనం చూసుకున్నట్టయితే, ఒకసారి పునశ్చరణ చేసుకున్నట్టయితే, మనుషులకు, క్రైస్తవులకు, రాక్షసులకు ఏమైనా పోలికలు ఉన్నాయా అని చెప్పి చూసుకోవడం జరిగింది. కాలక్రమంలో ఈ క్రైస్తవులకు, రాక్షసులకు, మనుషులకు మధ్య భక్తి విషయంలో పోలిక ఉంది. ఈ భక్తిలో ఈ క్రైస్తవులకు, రాక్షసులకు కొన్ని తేడాలు ఉన్నాయి. వాళ్ళ కోరికలు ఎలా ఉంటాయి, వీటన్నింటినీ పరిశీలించుకుంటూ వస్తున్నాం. రాక్షసులు సైతం కూడా మన హరినింద చేయరు, శివనింద చేయరు. కానీ ఈ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా హరినింద, శివనింద, రామనింద, మన దేవీ దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి నింద చేస్తూ వస్తున్నారు అని చెప్పి గత వీడియోలో చెప్పుకోవడం జరిగింది. అయితే ఇవాళ ఈ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి కొంత తెలుసుకుందాం. ప్రధానంగా మతం మారిన క్రైస్తవులు ఎందుకు మతం మారావు అంటే మనకి ఏం చెప్తారు? మీ బైబిల్లో ఉన్న ఒక మంచి వాక్యాన్ని చూపించండి అంటే ఏదైనా ఏం చెప్తారు మనకు? వీళ్ళు 2 వాక్యాలను చూపిస్తారు. ఒకటి, శత్రువుని సైతం క్షమించమన్నాడు మా యేసు అనే దాన్ని చూపిస్తారు. ఇంకోటి వచ్చేసి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు మా యేసు అని చెప్పి చెప్తారు. ఇక ఈ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు కదా యేసు, కాబట్టి మేము అందరినీ ప్రేమిస్తున్నాము అని చెప్పి ఈ క్రైస్తవులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తూ వస్తారు. నిజానికి వీళ్ళు ఎవరినైనా ప్రేమిస్తున్నారు అంటే అది వాళ్ళ తోటి వారైన క్రైస్తవుల్ని మాత్రమే ప్రేమిస్తారు తప్ప మిగతా వాళ్ళు ఎవరిని ప్రేమించరు. ఉదాహరణకు చెప్పాలంటే, యూదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఈ క్రైస్తవుల దేవుడైన యెహోవాను నమ్ముకున్న వాళ్లే కదా. మరి ఈ యూదుల్ని క్రైస్తవులు ప్రేమిస్తారా? చస్తే ప్రేమించరు. అదేవిధంగా ఈ అబ్రహామిక్ మతాల్లో ఒకటైన ఇస్లాం, ఈ ఇస్లామీయుల్ని ఎవరైనా సరే వీళ్ళు ప్రేమిస్తారా? ప్రేమించరు. మరి ఎవరిని ప్రేమిస్తారు? కేవలం వాళ్ళ క్రైస్తవుల్ని మాత్రమే ప్రేమిస్తారు. ఇక్కడ మరొక విషయం గమనించాల్సింది ఏంటి అంటే, అకారణంగా ఈ 3 మతాలు అంటే ఏవి, యూదు, ఇస్లాము, క్రైస్తవం, ఈ 3 మతాలు ఒకే కుదిటి నుంచి వచ్చాయి కాబట్టి వాళ్ళలో వాళ్ళకు గొడవలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఒకరినొకరు ద్వేషించుకుంటారు అంటే ఒక అర్థం ఉంది. కానీ అకారణంగా హిందుత్వ ద్వేషులుగా తయారవుతున్నారు ఈ క్రైస్తవులు అండ్ క్రైస్తవ బోధకులు ఎవరైతే ఉన్నారో. దానికి సంబంధించిన ఆధారాలు మనకు సోషల్ మీడియాలోనే దొరుకుతాయి. ఉదాహరణకు చెప్పాలంటే, వీళ్ళు మనకు అన్యులు అని చెప్పి పేరు పెట్టేసి, అన్యుల ఆచారాలు అని చెప్పేసి మన ఆచారాలకు పేరు పెట్టి, అన్య సంస్కృతి అని చెప్పేసి మన సంస్కృతికి పేరు పెట్టి మన సంస్కృతిని, సాంప్రదాయాల్ని, ఆచారాల్ని ద్వేషిస్తూ వస్తున్నారు. మన పండుగలు వచ్చాయనుకోండి, మనకంటే ఎక్కువ వాళ్ళకు పండగ, మన పండుగల్ని నిందిస్తారు. మనం శ్రీరామనవమో ఏదో చేసుకున్నాం అనుకోండి, రాముడిని నిందిస్తారు. ఇలా వివిధ రకాలుగా హిందూ ద్వేషులుగా తయారవుతున్నారు. వీళ్ళ ద్వేషం ఎంత పెరిగిపోతోంది అంటే, హిందువులు ఒక ఆలోచనలోకి వస్తున్నారు. వీడు నిన్నగాక మొన్న మతం మారాడు కదా, అంతకు ముందు క్రైస్తవంలోకి వెళ్ళక ముందు నాతో పాటే గుడికి వచ్చిన వాడే, నేనిచ్చిన ప్రసాదాన్ని తీసుకున్నవాడే, అటువంటి వాడు మతం మారిన తర్వాత ఇంత దుర్మార్గంగా తయారవుతాడా అని చెప్పేసి హిందువులు, ఈ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అసహించుకునే విధంగా ఈ క్రైస్తవ బోధకులు, క్రైస్తవులు తయారవుతూ వస్తున్నారు. మరి ఇంత ద్వేషం ఎందుకు వీళ్లకు? ఎందుకు అంటే వాళ్ళ మతమే చెప్తోంది, నీ పొరుగువాడిని తప్ప ఇంకెవ్వరిని కూడా సహించకూడదు. పొరుగువాడు అంటే ఎవడు? క్రైస్తవుడికి క్రైస్తవుడే పొరుగువాడు, యూదుకు యూదే పొరుగువాడు, మహమ్మదీయుడికి మహమ్మదీయుడే పొరుగువాడు. కాబట్టి ఆ పొరుగువాడిని ప్రేమించాలి తప్పితే మిగతా వాళ్ళని ద్వేషించాలి అని చెప్పి చెప్తోంది. అదే సమయంలో కుదిరితే వాళ్ళను అణచివేయాలి అని చెప్పి చెప్తోంది. కాబట్టే వీళ్ళు మన ఆచారాలని, మన సాంప్రదాయాలని, మన సంస్కృతిని ద్వేషిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా వీళ్ళు ఎట్లా తయారవుతున్నారు అనే దాన్ని ఒక ఉదాహరణ చెప్పాను నేను గతంలో. ఏంటి, ఈ ప్రవీణ్ కుమార్ గురించి,
అండ్ విజయ్ కుమార్ లాంటి వాళ్ళు ఎట్లా మాట్లాడతారు అనేది నాకు గత వీడియోలో చెప్పాను నేను. వీళ్ళ ద్వేషం ఏ విధంగా తయారవుతోంది అంటే, హిందువులకు మనువాదులు అని పేరు పెట్టి ఆ మనువాదుల్ని నాశనం చేయడమే మా లక్ష్యము అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. రంజిత్ ఓఫిర్ లాంటి క్రైస్తవ బోధకులైతే మేము ఒక పార్టీని స్థాపించాము ఆర్కేపీ అని చెప్పి, అందులో ప్రధాన ధ్యేయం ఏంటి అంటే మనువాదుల్ని నాశనం చేయడమే, ఈ దేశం నుంచి మనువాదుల్ని వెళ్ళగొట్టడమే మా లక్ష్యము అని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ మనువాదులు అంటే ఎవరు? వీళ్ళ దృష్టిలో హిందుత్వాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్ళు మనువాదులు. ఇలా ఈ ద్వేష పరంపర కొనసాగుతూ ఉంటే ఈ దేశంలోనే వీళ్ళు ఇంకో మాట కూడా చెప్తూ ఉంటారు. ప్రధానంగా వీళ్ళు ద్వేషించేది ఎవరిని అంటే హిందువుల్లో కూడా మళ్ళా వీళ్ళకు ప్రధానమైన ద్వేషం ఉంటుంది ఇంకోరి మీద. వాళ్ళెవరు అంటే బ్రాహ్మణులు. వీళ్ళకు ఎంత బ్రాహ్మణ ద్వేషము అంటే బ్రాహ్మణుల ఆచారాలు ఎవరైతే ఉన్నాయో ఆ ఆచారాన్ని నిందించే మొదలు పెడతారు. అంటే వాడు సంధ్యావందనమో లేకపోతే పంచకట్టుకుని పోవడమో పిలక పెట్టుకున్నాడో ఇలా ఏదైనా వెళ్తున్నాడు అనుకోండి, చూసావా బాపనుడు వెళ్తున్నాడు అని చెప్పి అంటారు. బ్రాహ్మణ నింద చేస్తూ వస్తున్నారు. సరే, బ్రాహ్మణ నింద చేయడం వాళ్ళకు కామన్ అని చెప్పి అనుకుందాము, కానీ బ్రాహ్మణ ద్వేషాన్ని పెంచుకుంటున్నారు వీళ్ళు. సరే, ద్వేషాన్ని పెంచుకున్నారు కదా అని చెప్పి అనుకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ బ్రాహ్మణంలోనే కొంతమంది మతం మారిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు మాత్రం వీళ్ళకు శుద్ధపూసల్లాగా కనబడతారు. ఎవడైనా బ్రాహ్మణుడు మతం మారాడు అనుకోండి, వాడిని ఏం చేస్తారు? ఫలానా నిష్ఠాగరిష్ఠుడైన బ్రాహ్మణుడు మా క్రైస్తవంలో సత్యాన్ని తెలుసుకొని మా క్రైస్తవ మతంలోకి వచ్చేసాడు, మతం మారిపోయాడు అని చెప్పేసి ఆ బ్రాహ్మణ ఎవడైతే మతం మారాడో వాడిని గొప్పగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదే సమయంలో ఎవరైతే మతం మారలేదో, వాళ్ళ బ్రాహ్మణ ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు, వాళ్లను నిందిస్తూ ఉంటారు, చులకన చేసి మాట్లాడుతూ ఉంటారు, గేలి చేస్తారు, హేళన చేస్తారు ఈ క్రైస్తవులు. ఇంత బ్రాహ్మణ ద్వేషం ఉంది వీళ్లకు. అయితే ఈ బ్రాహ్మణ ద్వేషాన్ని వీళ్ళు ఎప్పటి వరకు పెట్టుకుంటారంట? ఈ దేశంలో బ్రాహ్మణుడు అనేవాడు ఉండకుండా చేసేంత వరకు పెట్టుకుంటారు వీళ్ళు. దానికోసమే పార్టీలను స్థాపిస్తారు. ఆర్కేపీ పార్టీ ఆ విధంగా వచ్చిందే. ఇంకా హనీ జాన్సన్ లాంటి వాళ్ళు ఏమంటారు అంటే, నేను మతం మార్చుకుంటూ పోతాను. ఎప్పటిదాకా మతం మారుస్తాను అంటే మనువాదాన్ని నాశనం చేసేంత వరకు నేను నిద్రపోను, మతం మారుస్తూనే ఉంటాను అని చెప్పేసి ప్రతిజ్ఞలు చేస్తున్నాడు వాడు. అట్లాంటి క్రైస్తవులే చాలా మంది ఉన్నారు. సో వీళ్ళకి ఎంత బ్రాహ్మణ ద్వేషం ఉంది. అది మతం మారిన బ్రాహ్మణుల విషయంలో ఉండదు. ఎవరైతే ప్రవచనకారులు, పూజారులు, పురోహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద మాత్రం వీళ్లకు విపరీతమైన ద్వేషం ఉంటూ వస్తోంది. ఈ వీడియోలో ప్రస్తుతానికి ఇంతే చెప్దాం అనుకున్నాను. మరుసటి వీడియోలో వీళ్లకు బ్రాహ్మణ ద్వేషము కలగడంతో పాటుగా ఈ బ్రాహ్మణుల్ని నెత్తికెత్తుకుంటున్నారు కదా, బ్రాహ్మణత్వాన్ని వదిలేయట్లేదు కదా, అది ఎట్లా జరుగుతోంది, ఏం జరుగుతోంది అనేది ఓసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం మరుసటి వీడియోలో. దాని ఇతివృత్తం ఏముంటుంది అంటే, ఈ క్రైస్తవ బోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రాహ్మణులతో సమానంగా తమను తాము పిలిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. అప్పటి వరకు ఉంటాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.